నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కొత్త డీజీపీ వచ్చే అవకాశాలు క్లియర్గా కనపడుతున్నాయి. కొత్త ఏడాదిలో ఆంధ్రప్రదేశ్కు కొత్త డీజీపీ వచ్చే అవకాశాలు దండిగా ఉన్నాయని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ ఏడాది చివరిలో రిటైర్ కాబోతున్నారు. ఆయన పదవీ కాలం పొడిగించే అవకాశం లేదని అందుతున్నటువంటి సమాచారం. ఇప్పటి వరకు కూడా చీఫ్ సెక్రటరీ పదవీ కాలాన్ని పొడిగించినటువంటి సందర్భాలు ఉన్నాయి, కానీ డీజీపీకి సంబంధించినటువంటి పదవీ కాలాన్ని పెంచిన సందర్భాలు లేవని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే సీనియర్ అయినటువంటి ద్వారకా తిరుమలరావు ఆయన రిటైర్మెంట్ అవటం అనేది పక్కాగా కనపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ద్వారకా తిరుమలరావుకి సంబంధించి ఒకవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనుక ప్రత్యేకంగా కనుక తీసుకుంటే ఆయన పదవీ కాలాన్ని పెంచమని చెప్పి కేంద్రాన్ని విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. ఒకవేళ లేకపోతే కనుక ఆయన స్థానంలో కొత్త డీజీపీని నియమించే అవకాశం ఉంది అనేది క్లియర్గా కనబడుతుంది. ఇప్పటికే ద్వారకా తిరుమలరావుకు సంబంధించినటువంటి రిటైర్మెంట్ డేట్ సిఎఫ్ ఉత్తర్వులు కూడా జారీ చేశారనమాట. ప్రస్తుతం ఉన్న ఐపీఎస్ అధికారులు అత్యంత సీనియరు ద్వారకా తిరుమలరావు. ఎన్నికల సంఘం ఎన్నికల సమయంలో రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా తప్పించింది. నిజానికి ఆయన సీనియారిటీ టాప్ 10లో లేరు, కానీ జగన్ రెడ్డి అనుకుని ఆయనకు అందలం ఎక్కించారు. అందులో భాగంగానే డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి కొనసాగారు. ఎన్నికల సమయంలో ఈసీ ఆయనను తప్పించి సీనియారిటీలో మొదటి స్థానంలో ఉన్నటువంటి ద్వారకా తిరుమలరావును కూడా కాదని హరీష్ కుమార్ గుప్తాకు ఛాన్స్ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్నాళ్లు గుప్తానే డీజీపీగా ఉన్నారు, కానీ తర్వాత ద్వారకా తిరుమలరావుకు రాష్ట్ర ప్రభుత్వం ఛాన్స్ ఇచ్చింది. చంద్రబాబు డీజీపీ విషయంలో నిబంధనల ప్రకారం వెళ్తారా, సీనియారిటీని గౌరవిస్తారా, అదే సమయంలో సమర్థత చూస్తారా అనేటటువంటి అంశం తెర మీదకి వస్తుంది. సీనియారిటీ ఉన్న అంచనాలకు అనుగుణంగా పనిచేస్తారని అనుకోకపోతే పదవి ఇవ్వరు. ద్వారకా తిరుమలరావు తర్వాత మళ్ళీ హరీష్ కుమార్ గుప్తాకే ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారిక వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మొత్తానికి శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అన్ని అంశాల్లోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలకంగా పర్యవేక్షిస్తారు. దాంట్లో భాగంగానే కొత్త డీజీపీ ఎవరు అనేటటువంటి అంశం తెర మీదకు వస్తుంది. దీంట్లో భాగంగానే ద్వారకా తిరుమలరావుకి ఎక్స్టెన్షన్ చేస్తారా, లేకపోతే కనుక సీనియర్గా ఉన్నటువంటి హరీష్ కుమార్ గుప్తాకి అవకాశం ఇస్తారా అనేది అయితే మనకు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికి కనుక గమనించినట్లయితే ద్వారకా తిరుమలరావు డీజీపీ అయిన తర్వాత శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో అయితే దాదాపు సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఈ విషయంలో కూడా ద్వారకా తిరుమలరావు విషయంలో కూడా చంద్రబాబు నాయుడు కొంతవరకు సంతృప్తిగా ఉన్నారని అయితే మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం ఆయన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తారా, లేకపోతే కొత్త వారికి అవకాశం ఇస్తారా అనేది అయితే మనం వేచి చూడాలి. మొత్తానికి శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టుకునేటటువంటి అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది.